మనం తెలియకుండానే చాలా పదాలు వాడుతూ ఉంటాం. ఏది వాడు సర్వసంగ పరిత్యాగం చేశాడండి అంటాం. అసలేమిటి సర్వసంగ పరిత్యాగం అంటే? చాలామంది ఉపదేశిస్తూ ఉంటారు కదా, సర్వసంగ పరిత్యాగం చేయాలని పెద్దలు ఉపదేశిస్తుంటారు కదా. ఆ ఉపదేశాన్ని కొంచెం పట్టాలు తప్పించి సర్వసంఘ పరిత్యాగం చేసిన వాళ్ళు కూడా లేకపోలేదు. తేడా ఉంది ఇక్కడ ఉచ్చారణలో చూడు. సర్వసంఘ పరిత్యాగం వేరు, సర్వసంఘ పరిత్యాగం వేరు. ఇప్పుడు చాలామంది బాధ్యతల నుండి తప్పించుకుని సర్వసంఘ పరిత్యాగం చేసి హరిద్వార్లో, ఋషికేశ్లో నది ఒడ్డున కూర్చుని ఉంటుంటారు చూడు. తేడా కనిపించాలి. ఈ తేడాని గురించి మాస్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. నిజానికి సంఘ పరిత్యాగం అంటే అంటుకోకుండా ఉండడం. దేనికి అంటుకోకుండా ఉండడం? దేనికైనా సరే. ఒక ఉదాహరణ చెప్తా. అంటుకోకుండా ఉండడంలోని సుఖం మీకు బోధపడుతుంది. వాడెవడో వచ్చాడు, మీరు ఇవ్వవలసిన బాకీ ఇవ్వలేదని నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. బుద్ధి లేదుటయ్యా, ఎందుకు మానవ జన్మ ఎత్తావు అన్నాడు. అనదలుచుకున్న 4 మాటలు కూడా అనేసి వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంత మాట అంటాడా, బుద్ధి లేదంటాడా, నాకు బుద్ధి లేదంటాడా అని వాడు ఒకసారి అని వెళితే మనం 1,00,000 సార్లు అనుకుంటూ తెల్లవార్లు నిద్ర లేకుండా బాధపడతాం అనుకో. అన్నవాడు హాయిగా ఉన్నాడు అనేసి వెళ్ళి వాడి మానాన్ని వాడు తినేసి పడుకున్నాడు. మనకు మాత్రం నిద్ర చెడింది, మనసు చెడింది, ఆరోగ్యం కూడా దెబ్బతింది. నిజంగా వీటన్నింటినీ చెడగొట్టుకోవలసిన అవసరం ఉందా? వివేకవంతుడు అసలు పరిస్థితిని ఇంతదాకా తెచ్చుకోడు. ఒకవేళ ఇలాంటి పరిస్థితి వచ్చినా ఏమన్నాడు? అన్నదానికన్నా ఎందుకన్నాడు అని ఆలోచించి, బాకీ తీర్చకపోవడం వల్ల అన్నాడు కానీ తీరిస్తే అనడు కదా అన్న నిజాన్ని గ్రహించి వెంటనే బాకీ తీర్చడానికి కావలసిన పనిలో నిమగ్నమైపోతాడు. ఒకవేళ బాకీ గీకీ లేకుండానే అకారణంగానే ఎవరన్నా మాటలు అన్నారనుకో, వివేకవంతుడు ఆ మాటలు అన్నవాడిలోని స్వభావాన్ని గ్రహించి తన మనసును చెదరనివ్వడు. అన్నవాడిని గురించి ఆలోచించకుండా తన పనేదో తాను చూసుకుంటాడు. ప్రతి విషయాన్ని గురించి మనసులో దంచినట్టు దంచితే ఏమొస్తుంది చెప్పు? మనసు చెడిపోవడం తప్ప. ఒకసారి రమణ మహర్షి దగ్గరికి ఒక భక్తుడు వెళ్ళి, మోక్షం ఎలా వస్తుంది భగవాన్ అని ప్రశ్నించాడు. సమాధానంగా రమణ మహర్షి చిరునవ్వు నవ్వుతూ, ఓరకుండప్ప అన్నాడు. ఏమిట్రా ఆయన ఇలా అంటున్నాడు అని అనుకున్నాడు ఆ భక్తుడు. అరుణాచలం నుండి ఇంటికి చేరాడు భక్తుడు. కొంతకాలం జరిగిన తర్వాత ఒకనాడు వాడి మనసులో మెరుపు మెరిసినట్టు అయింది. అరే, ఆనాడు ఏమిటో అనుకున్నాను కానీ ఆ మాటలో ఎంత అర్థం పెట్టాడైనా అని మురిసిపోయాడు. ఊరకుండప్ప అంటే ఊరక ఉండప్ప, ఊరకుండా ఉండప్ప. ఊరకుండా ఉండాలా? ఏ విషయంలో? ఏ విషయంలోనైనా సరే. అంటే ఏమిటన్నమాట? దేనికి అంటుకోకుండా ఉంటే దానినే మోక్షం అంటారు అని. అందుకే అన్నారు పెద్దలను గురించి చెప్తూ, మీ మాటల మంత్రంబులు అని. అంటుకోవడంలో ఇంత కష్టమో నష్టమో ఉన్నప్పుడు భగవంతుడు ఎందుకు పెట్టాడు అంటే, అది లేకపోతే వాడికి మనం ఎలా అంటుకుపోతాం? మామూలు జీవితంలో మనను ఇబ్బంది పెట్టే లక్షణాలన్నీ దివ్య జీవితంలో సాధనాలుగా మారతాయి. మామూలుగా అక్కర్లేని విషయాలకు అతిగా అంటుకుంటే ఇబ్బంది. కానీ అనన్య చింతతో అసలు వాడిని అంటుకుంటే ఎంత హాయిగా ఉంటుంది? అనన్య చింతనతో అసలు వాడిని అంటుకుంటే ఎంత హాయి? అప్పుడు సంఘం కాస్త దైవంతో జీవి యొక్క సంగమానికి బాటవుతుంది. ఉపయోగించుకోవాలి కానీ దైవాన్ని చేరడానికి అన్నీ ఉపకరణాలే.